హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్లీ మా వీడియోస్ని చూస్తూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసేయండి. ఈరోజు అయితే మేము హైదరాబాద్లో రీసెంట్గా ఓపెన్ చేసిన రామేశ్వరం కెఫేకి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడుంది అండ్ ఎలా ఉందనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈ రామేశ్వరం కెఫే లాస్ట్ ఇయర్ బెంగళూరులో స్టార్ట్ చేశారు, బాగా ఫేమస్ అయింది. హైదరాబాద్లో ఈ ఇయర్ జనవరి మిడ్లో స్టార్ట్ చేశారు. మేము కూడా చాలా డేస్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాము. ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది. ఈ కెఫే వచ్చేసి మాదాపూర్ ఐటీ కంపెనీస్ దగ్గర ఉంది. క్యాపిటల్ పార్క్ మీకు అని ఐడియా ఉంటే దాని పక్కనే ఉంటుంది. ఇది వచ్చేసి ప్యూర్ వెజ్ కెఫే. సౌత్ ఇండియన్ ఫుడ్ని వీళ్ళు సర్వ్ చేస్తారు. ఆంబియన్స్ అయితే చాలా బాగుంది. లోపలంతా టెంపుల్ స్టైల్ సెటప్తో ఉంది అండ్ పిల్లర్స్ పైన కూడా కొన్ని బొమ్మలు ఉన్నాయి. మోర్ ఆఫ్ ఓపెన్ కైండ్ రెస్టారెంట్ ఇది. ఎక్కువ మంది వచ్చినా మనకి గాలి ఆడేటట్లు బాగా ఓపెన్గా ఉంది. మేమైతే ఉగాది రోజు మార్నింగ్న వెళ్ళాము. సో అంతా డెకరేట్ చేసింది ఫ్లవర్స్తో అండ్ సాంబ్రాణి కూడా వేస్తున్నారు మేము వెళ్ళిన టైంకి. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్తో పాటు కొన్ని డెజర్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మేము ఆర్డర్ చేసాము ఘీ పొడి మసాలా దోశ, మినీ సాంబార్ వడ అండ్ బిసిబిల్లెబాత్. బిసిబిల్లెబాత్ కర్ణాటకలో చాలా ఫేమస్ ఐటమ్, చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క సెక్షన్ లాగా ఉంది కౌంటర్స్. ఫస్ట్ దోశ కౌంటర్కి వచ్చాము. అక్కడ మాకు చిన్న టోకెన్ టైప్ ఇచ్చారు, అంటే లైట్ వెలుగుతూ ఉంటుంది. అది లైట్ వెలిగితే మన ఆర్డర్ రెడీ అయినట్లు వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకునే సింక్ అండ్ డ్రింకింగ్ వాటర్ పైప్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించాయి, మంచి ఆథెంటిక్ టైప్లో ఉన్నాయి. అవి కూడా క్యాప్చర్ చేశాను. మన సాంబార్ వడ అయితే వచ్చేసింది అండ్ దిస్ ఈస్ బిసిబిల్లెబాత్. బిసిబిల్లెబాత్లో మనకి బూందీ అండ్ రైతా కూడా ఇస్తారు. ఈ రెండు టేస్ట్ కొంచెం స్పైసీగా అనిపించాయి బట్ బాగున్నాయి. అండ్ దోశ కోసం వెయిటింగ్. ఓవరాల్ ఆంబియన్స్ అయితే చాలా బాగుంది. బట్ ప్రైసెస్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ప్రైసెస్. ఎందుకంటే ఐటీ కంపెనీస్ మధ్యలో పెట్టారు కదా, మోస్ట్లీ ఐటీ ఎంప్లాయీసే వస్తుంటారు ఇక్కడికి. అండ్ మన దోశ కూడా వచ్చేసింది. టేస్ట్ అయితే బాగుంది. ఘీ పొడి మసాలా దోశ ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ ఫుడ్ అయితే బాగుంది బట్ ప్రైసెస్ కొంచెం ఎక్కువ అనిపించాయి. డైలీ అయితే ఇంత ప్రైస్ పెట్టి తినలేము, ఎప్పుడైనా ఒకసారి అయితే వీ కెన్ అఫోర్డ్ కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండి, రామేశ్వరం కెఫేలో ఫుడ్ ఎలా ఉందనేది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ యూస్ఫుల్ అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.